हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण नारायणाय स्वाहा। श्री राम 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 मन्नादेव च। ओम नमो नारायणाय स्वाहा। आत्मयोनि स्वयं जातो वैखान सामगायना, देवकी नंदन पावनाजना। ओम नमो नारायणाय स्वाहा। शंख बृंदके चक्रे स्वर्गधर्मागदाधरा, रथांग पाणि रक्षोभ्य सर्व प्रहरणायुधः। ओम नमो नारायणाय स्वाहा। शंख बृंदके चक्रे शार्गधन्वा गदाधरः, रथांग पाणि रक्षोभ्य सर्व प्रहरणायुधः। ओम नमो नारायणाय स्वाहा। श्री सर्व प्रहरणायुध ओम नमः। ओम नमो नारायणाय स्वाहा। దానందగిరి స్వాముల వారికి. ఊరుకు వంశంలో మీ నాన్నగారు మీ అమ్మగారు ధనమ్మ గారు కానీ మీరు మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు మీ ఇంటి నుంచి వెళ్ళినటువంటి ఆడపిల్లలు ఆ అల్లుళ్ళు మీరందరూ కూడా మీ వంశమే కిరీట ధారణ చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని సంకల్పం ఇచ్చారు. ఉత్తరాయణంలో మంచి స్థలంలో ఈ సమయంలో ఇచ్చారు. దానికి ఆశీర్వచన బలం కూడా కావాలి కదండి. మాతృ ఆశీర్వచనం ఉంది, పితృ ఆశీర్వచనం ఉంది. మాత పితృ తర్వాత గురువు కదా. ఆ గురువు ఆశీర్వచనం ఇప్పుడు జరిగిన తర్వాత సంకల్పం చేద్దాం. మన ఆశ్రమం తరపు నుంచి శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వామి వారి కరకమల సంజాతులు వారే మనకి ప్రత్యక్షంగా దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం వారి రూపంలో దర్శనం చేసుకుంటున్నాం. వారు శ్రీ 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 శివానంద స్వామి వారి యొక్క అమృత హస్తాలతో రాంబాబు గారిని వారి కుటుంబ సభ్యుల్ని శేషవస్త్రంతో ఆశీర్వదించి కార్యక్రమానికి కంకణబద్ధుల్ని చేస్తున్నారు. ఓం వనమాలి గదేశాంకి శంఖే చక్రే చ నందగే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో. వనమాలి గదేశాంకి శంఖే చక్రే చ నందగే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. గోపాలకృష్ణ భగవానికి. అక్షతలు పట్టుకొని సంకల్పం చెప్పండి. మమ సైషాగానే శ్రీ విద్యా గణకరుషే నిశ్రుద్గాయత్రీశ్చందః శ్రీ మహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అభివస్త్రాసుపసనాన్యర్షాపతిరోదగాః పూజమానాః అభిచంద్రావర్తమేధన్యాభ్యశ్వానదనో దేవసోమా. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షితులు పూజ చేయండి. యజ్ఞం శ్రీరామ రామ రామేతి చెప్పుదాం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే భూమిర్భూమ్నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా ఉపస్థేదే దేవ్యే దేగ్నిమన్నాదమన్నాద్యాయాదధే. అక్కడ పెట్టండి. శ్రీ తర్వాత పెట్టండి. ఆయంగో పృచుతక్లమిదృఢ మాతరం పునః పితరంచ ప్రయన్ సువః. నేను చెప్తాను. అదిగో ఇలా పెట్టాలి సార్. అది ఇలా పెట్టాలి. ఇప్పుడు వచ్చేది. ఓం ఆయంగో పృచుతక్లమిదృఢ మాతరం పునః పితరంచ ప్రయన్ సువః. ఇది ఇట్లా అడ్డం పెట్టండి. మళ్ళీ వరత్నాలు పంచలోహాలు పాదరసం ఒక్కొక్కటి ఇస్తారు. మధ్యలో ఆ గుంతలాగా చేస్తాం కదా దాంట్లో. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. కొంతమంది పెదవులు ఆడతలేవు, దేవుడు అక్కడ వస్తలేడు. మరేమనుకోవద్దు. ఈ సభలో ఉన్న వాళ్ళు అందరూ నోరు ఆడియాలి. కానీ నోరు ఆడియకుండా ఊకుంటే ఎట్లా? పక్కన సేను ఉన్నది. ఆ సేను మీద పిట్టలు ఆడుతుంటే వాళ్ళు కొడుతుంటే ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళ సేను మీద పిట్టలు అన్ని వచ్చి ఆడతాయని
మరి పాపాలన్నీ వచ్చి మనం ఇక్కడ పాపానికి వచ్చినామా పుణ్యానికి వచ్చినామా? మనం పాపం పోగొట్టుకుందామని వచ్చినాము. మరి అందరూ అను పుణ్యాత్ములు, మీరు ధన్యాత్ములు ఎవరో కాదు. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణ. ఆశ్రమ పీఠాధిపతులు నమస్కరిస్తూ, వేదికను అలంకరించిన పెద్దలందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇక్కడ విచేసినటువంటి భక్తాగ్రేసరులందరి వారి వారి హృదయాలలో దివ్యమానముగా వెలగొంచినటువంటి పరమాత్మ స్వరూపానికి నమస్కరిస్తూ 2 మాటలు చెప్పి ముగిస్తాను. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం కేన మాముపయాంతి తే. భగవంతుడు 10వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తాడు, ఎవరైతే తేషాం సతతయుక్తానం, ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుడితో కలిసి ఉంటారో, సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమపూర్వకంగా భజిస్తారో అటువంటి వారి యొక్క తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధి యోగం తం, వారికి బుద్ధి యోగము అంతా నేనే ఇస్తానని పరమాత్మ చెప్పినాడు. ఆ మాట ప్రకారంగా ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుంటే శ్రీ శ్రీ నిత్య శుద్ధానంద స్వామి వారు ఎప్పుడు ఇలాగనే స్వామి యొక్క ప్రేమతో స్వామి యొక్క ఆరాధన చేసేవాడు. అటువంటి ఆరాధన తగినటువంటి బుద్ధి యుక్తం మొత్తం ఇచ్చి మన అందరినీ ఈ మార్గంలో నడిపిస్తున్నాడని చెప్పడానికి ఈ శ్లోకం ఉదాహరణ. అట్లాగనే ఎంతో పాఠంగా ఉండేది. నిన్న మొన్న మన మహాత్ముల ద్వారా భగవద్గీత పోటీలు పెట్టి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు. శృంగేరి వారు ఇస్తున్నారు, గణప సత్యనారాయణ స్వామి వారు ఇస్తున్నారు. అంటే ఇంకా కొంతమంది ఉన్నారు మేధస్సుకు పని చెప్పేవారు. అలాగే ఇప్పుడే చెప్పారు పెద్దమల్లయ్య గారి గురించి చెప్పారు. కుంభమేళాకి పుష్కరాలకు వెళ్ళారా? చాలా మంది వెళ్ళారు కదా. ఇట్లాగే వెళ్తే ఇలాంటి స్వామీజీలు కూడా వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అందరూ జనాలందరూ ఉన్నారు కదా, ఇక్కడ చేస్తున్నారని కొంచెం దూరం పోయి చేద్దామని మేము అంతా కలిసి దూరంగా వెళ్తున్నాం. జనాలకి ఎలా ఉంటుందో తెలుసా? అక్కడెక్కడో చేసుకుంటూ ఉండరు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడేముంది ఇక్కడేముంది, అది వివివిఐపి ఏమన్నా ఘాట, అక్కడేమన్నా స్పెషల్ ఉందేమో అని స్వామీజీలను కంట కనిపెడుతున్నారు. అటెందుకు వీళ్ళు అనుకున్నారు మాకు మడి ఆచారము కొంచెం ఆ సన్యాసం స్వీకరిస్తే మొత్తం దిగంబరంగా స్నానం చేయాలి, కౌపీనంతోనే మొత్తం తీసేసి చేయాలి. అందుకని దూరంగా వెళ్తున్నాం. స్వామీజీ దగ్గర ఏముంటుందండి, మహాయత కమండలం జపమాల ఇవన్నీ ఉంటాయి. దూరంగా వెళ్ళారు. వీళ్ళందరూ కంట పెట్టారు, ఎందుకు పోతున్నారు, ఎందుకు మనకంతా మనం ఏం చేస్తూ పక్కోడు ఏం చేస్తున్నాడనే ఉంటుంది. పక్కోడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తే అది గొర్రెపోకడు. ఈ గురువు గారులను కనిపెడితే అటు ఇటు చూశారు. కొంచెం దూరం పోయాక కాస్త నీళ్ళు అవి ఉన్నాయి, ఎవరూ లేరు. ఈ కమండలం ఎటు పెట్టాలా అని చూసి ఆ స్వామీజీ ఏం చేశాడు, కొంత ఇసుక తవ్వి ఆ ఇసుకలో పాతి పెట్టి కొంచెం గుర్తుండేటట్టు ఇట్లా గడ్డలాగా పెట్టి, మన పిచ్చుక గూళ్ళు కట్టుతాం కదా, ఏమంటారు మీరు, పిట్టె గూళ్ళు, అలా కట్టి లోపలికి వెళ్ళాడు. ఈయన మునకలు వేసి సంధ్యావందనం అనుష్ఠానం చేసి వచ్చే లోపల మన మహానుభావులు ఊరుకుంటారా, వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ గూళ్ళు కట్టారు, వీళ్ళందరూ మునగడం మొదలు పెట్టారు. అంటే ఏంటి, గొర్రె దాటు. సద్గురువుని ఆశ్రయిస్తే అలా ఏం చేయాలి ఆయన చెప్తాడు కదా. ఆయన వచ్చాడు, ఆయన కమండలం ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని గుళ్ళని వెతకాలి. అందుకని సద్గురువులని ఆశ్రయి శివానంద స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈరోజు స్వామివారి 4వ ఆరాధనకి ఇక్కడ విచ్చేసిన భక్త కోటి హృదయాలలోని ఆ పరమేశ్వరికి నమస్కరిస్తూ, మన స్వామి గారు ఊరు ఊరు వాడవాడ ఈ భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. అందులో భాగంగా మన శివస్వామి గారు కూడా మన స్వామి గారు ఎప్పుడు చూసినా కూడా చాలా ప్రేమతో చాలా దయతో ఎప్పుడు కూడా జరుగుతున్నాయా పారాయణాలు, ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా లేదో దాని మీదనే విచారణ చేసేవాడు. అటువంటి మనకు గురువు లభించడము చాలా చాలా దుర్లభము. మనకు దొరికిందంటే మనం ఎంతో ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నందుకు అటువంటి గురువు గారు మనకు దొరికారు. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు పాలమూరు జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, తర్వాత నల్గొండ జిల్లాలో కొన్ని వేల మంది పారాయణం భగవద్గీతల్లో జపంలో పారాయణంలో ఆర్పీఎంలో స్త్రీలు ఇంతకుముందు వాళ్ళు పుస్తకం ముట్టేవాళ్ళు కాదు. కానీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారి కృప వల్ల, వారి భిక్ష వల్ల ఇప్పుడు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఈ భగవత్ సేవలో భగవత్ పారాయణంలో మునిగి తేలుతున్నారు.
చక్కటి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతున్నారు, చక్కగా మార్గదర్శనం చేయగలుగుతున్నారు. ఇదంతా ఆయన భిక్షనే. ఇప్పుడు వారి పందాలో మనం నడవడం, వారు ముఖ్యంగా ఎందరో స్వామీజీలు ఉంటారు, వారి ప్రత్యేకత ఏంటంటే ప్రేమ. ఎటువంటి వాళ్ళు వచ్చినా గదులు పట్టుకుని ఆయన తినిపోండి చేయండి బాగున్నారా అని, ఆ ప్రేమ ఏ స్వాములకు రాదు. అటువంటి గొప్ప స్వామి ఆయన. మొత్తం భారతదేశంలో ప్రేమ గల స్వామి అని ఆయన కీర్తి గడించిండు. కాబట్టి మనం స్వామికి నిజంగా ఇవ్వాలనుకుంటే మనం భగవత్ మార్గంలో ఉండాలి, ప్రేమమయంగా సేవమయంగా ఉండాలి. వారి యొక్క పరంపరను శ్రీ 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 శివానంద గారు వామదీత ఆశ్రమాన్ని స్థాపించి వారి పరంపరలో వారి ఉద్దేశాలకు అనుగుణంగా వారు కొనసాగుతున్నారు. వారికి మనందరం భక్తుల అందరము వారికి అన్ని విధాలు సహకరించి ఈ యజ్ఞము నిరంతరంగా కొనసాగేటట్టుగా మనందరం కృషి చేయాలి. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీమాన్ లక్ష్మీశేఖర్ గారు చక్కని సందేశం అందజేశారు. వారికి కూడా హృత్పూర్వక అభినందనలు. ఇప్పుడు మనకి అన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి కూడా అటువంటి మెంటాలిటీని డెవలప్ చేస్తుంది. విడదీసే తత్వాన్ని తక్కువగా ఉంటుంది. అబ్జర్వ్ మనం ఐ థింక్ చూసినట్లయితే విడదీసే తత్వాన్ని తక్కువ ఉంటుంది. డెఫినెట్లీ కలిసి ఉండే తత్వాన్ని పెంచుతుంది. కానీ ఇలాంటి ప్రస్తుత సమాజంలో మెటీరియలిస్టిక్ లైఫ్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాతకి ఒక ఇండివిజువాలిటీ, ఆస్తులు, వస్తువులు, వీటి మీద ప్రేమ అనురాగాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ అయినప్పటికీ కూడా స్టిల్ మళ్ళీ ఒక టేస్ట్ అయిపోయిన తర్వాతకి స్పిరిచువల్ లైఫ్ అండ్ ఆల్సో ధార్మిక తత్వం అనేది కంపల్సరీ కావాలి. దానికి ఫౌండేషన్ ఇవ్వగలిగేది ఆధ్యాత్మిక తత్వం. సో ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని నిలబడగలిగేది ఇలాంటి ఆశ్రమాలు అండ్ స్వామీజీలు. కాబట్టి ఐ థింక్ మనందరి యొక్క బాధ్యత వాటిని పరిరక్షించగలిగేది. ఒకవేళ సమాజంలో ధర్మం, సత్యం ఒకవేళ డిఫరెంట్ పాత్రలో పోయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని సరైన దారిలో, ఒకప్పుడు మూఢనమ్మకాలు లేకపోతే అది అతిగా అనిపించడం కానీ ఏమంటారు దాన్ని డిఫరెంట్గా చూసేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అధర్మం చెలరేగిపోతుందో, అసత్యం పెట్టరేగిపోతుందో అప్పుడు డెఫినెట్లీ ఆధ్యాత్మికత, ధార్మికత అనేది మళ్ళీ సరైన గాడిలో పెట్టగలుగుతుంది అనేది మనం డెఫినెట్లీ చూడొచ్చు. ఇప్పుడు ఇండియా ఆర్ మన భారతదేశాన్ని విశ్వగురువుగా చూపించగలిగేది కూడా అలాంటి తత్వాలే. మనం ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీలు ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ఫౌండేషన్ మనకున్న గుర్తింపు వచ్చేది కేవలం విశ్వగురు స్థానాన్ని తీసుకురాగలిగేది ఈ ఆధ్యాత్మిక రిలేటెడ్ యాక్టివిటీస్ మాత్రమే అని చెప్పి ఐ కెన్ సే. ఎందుకంటే డెఫినెట్లీ ఈ ఆధ్యాత్మికత, వేదం అనేది ధర్మాన్ని పోషిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ప్రపంచంలో ధర్మంగా ఉన్నప్పుడు నీకు ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తుపాస్తులున్నా, మనం కంట్రీ యాజ్ ఎ కంట్రీ ఎంత వెల్త్ సంపాదించినప్పటికీ కూడా ఇఫ్ అట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ దట్ బేసిక్ మొరాలిటీస్, ఎథికల్ లైఫ్ స్టైల్స్, ఎథికల్ థింగ్స్, హౌ యూఆర్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, ప్రొటెక్టింగ్ ద యూనివర్స్ అండ్ గ్లోబల్ సిచ్యువేషన్స్. ఎందుకంటే మన వేదాలు, ఉపనిషత్తులు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే బియాండ్గా డెఫినెట్లీ వెరీ అడ్వాన్స్డ్గా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, కంప్లీట్లీ ప్లానటరీ సిస్టమ్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే వాటిని ప్రాక్టికల్గా చూపించే తత్వం లేదు అక్కడ. సైన్స్ అండ్ టెక్నాలజీ దే షో ఇట్ ఫిజికల్లీ, బట్ స్పిరిచువాలిటీ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి కొద్దిగా ఐ థింక్ దేర్ ఇస్ ఏ గ్యాప్ బిట్వీన్ దోస్ టూ థింగ్స్. బట్ డెఫినెట్లీ పాయింట్ ఏం చెప్తున్నారంటే డెఫినెట్లీ ఇలాంటి ఆశ్రమాలు, ధార్మికత అనేది కంటిన్యూ కావాలి. ఆ తత్వంలో ఈ ఆశ్రమం కూడా ఆ పాలు పంచుకుంటుంది అనేది, అందులో మా వంతు సాయంగా కొద్దిగా కంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనేది ఐఎమ్ హ్యాపీ టు సే దట్ అండి. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఐ థింక్ కంగ్రాచులేషన్స్ స్వామీజీ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా విత్ ఇన్ 6 months లో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దానికి సంబంధించిన సపోర్ట్ డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ టు హ్యాపెన్. థ్యాంక్స్ అండి. ఎంతో సుదినంగా భావిస్తున్నాము. నేను స్వామివారికి ఎప్పుడు చెప్తుంటాను, గురువు మీద ఏదైతే ప్రేమ భావనతోని మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో దివ్యంగా భవ్యంగా జరుగుతాయి. అదే వరుసలో ఈనాడు మనకు బోర్గు పెద్దమల్లయ్య గారి అబ్బాయిలు, వారి సతీమణి గారు, వారి కోడలు వేంచేశారు. వారు ముఖ్య అతిథులుగా వారి ఈ ప్రాంగణాన్ని వారి
సొంత ద్రవ్యంతో ఈ మొదటి అంతస్తును నిర్మాణం చేసిచ్చేందుకు వాగ్దానం చేసి ఉన్నారు. కనుక వారికి ఆ గురుదేవులు ఎల్లవేళలా కరుణించి కాపాడాలని మనసారా కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే వారు తల్లిదండ్రులు నడిపిన బాటలోనే వాళ్ళు కూడా నడుస్తున్నారు. వారి ఆ బాటలో నడుస్తున్నందుకు ఆ గురుదేవులు ఎల్లవేళలా వారి వెంబడి ఉండి సహాయ సహకారాలు అందిస్తారు, వారికి ఆశీర్వదిస్తారు. వారిని ఇంకొక విషయం ఏంటంటే వారు నా అంచనా ప్రకారంగా ఈ మండపాన్ని ఎంత తొందరగా నిర్మాణం జరిగితే అంత తొందరగా సన్యాస కార్యక్రమం కూడా అవుతుంది అని నా భావన. ఇక్కడే జరగాలని కూడా నా కోరిక. అదే రాజు శర్మ గారి యాతృత్వంలో, వారి పురోహిత్యంలో జరగాలని కూడా నాకు విన్నపము. నేను ఇంతకుముందే స్వామివారితో కూడా మాట్లాడి ఉన్నాను. అది 100% అవుతుంది, ఇదే సంవత్సరం అవుతుంది. వారు కూడా ముందుకొచ్చి మన రాంబాబు గారు, వారి తల్లి గారు, వారి కోడళ్ళు కొడుకులు అందరూ మరి ఆ గురువు గారి మీద ఉన్న మంచి భావనతో, మంచి ప్రేరేపణతో ముందుకొచ్చినందుకు వారి తండ్రి పెదమల్లయ్య గారి పేరును జ్ఞాపకార్థము ఇక్కడ ఈ మొదటి అంతస్తును నిర్మాణం చేస్తున్నందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ధన్యవాదాలు. సద్గురు మలయాళ స్వామి వారి పాదం నమస్కారం. ప్రాంతం అంతా కూడా భాగవతోపన్యాసం చేతను, రామకుడి యజ్ఞం చేతను, గీతాపాలన చేతను ప్రతి వాళ్ళకు కూడా ఆదేశాన్ని అందించేటువంటి ఆ మహానుడికి సదా నమస్కరిస్తూ, మన ఆవనగల్లి గ్రామంలో ఈ దేవరకొండ వాళ్ళు కానీ, తాండూరు వాళ్ళు కానీ మేము ఇస్తాం, ఆశ్రమం కట్టించుకుంటామని చెప్పిన అంతే కూడా కాదని భగవంతుడు ఏ సంకల్పం చేత మనకి ఆవనగల్లకు ఈ స్వామితోటి ఈ ఆశ్రమం ఏర్పాటైందో వారికి, వారి యొక్క ఆలోచనలకు, వారి యొక్క భావికాలానికి సదా స్మరిస్తూ వారి యొక్క సంకల్పం నెరవేరుగాక అని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం, హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. భగవాన్ అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మకి అనంతమైనటువంటి నామాలు ఉన్నాయి. కృష్ణ, గోవింద, అనంత, ముకుంద, మాధవ, మధుసూదన, పురుషోత్తమ, అధోక్షజ అని రకరకాలైనటువంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నా కూడా మరి గ్రంథం రాసేటప్పుడు ఏమని పెట్టారంటే భగవాను వాచ అని పెట్టారు. భగవాన్ అంటే ఒక 6 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారిని మాత్రమే భగవాన్ అని చెప్తారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యంచ యశశ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షన్నాం భగ ఇతీరితా అని శాస్త్రం చెప్తుంది. మొదటి లక్షణం ఏంటంటే ఐశ్వర్యం. మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి. శ్రీరామదూత ఆశ్రమాధిపతులు మరి అదేవిధంగా వారి గురువులు నిత్యశుద్ధ వారికి, మనకు, మనందరికీ, మీకు, మాకు, మనందరి గురువులు శ్రీ నిత్యశుద్ధ స్వామి దివ్య చరణాలను నమస్కరిస్తూ మరి ప్రస్తుత పీఠాధిపతులు వారు శివానంద స్వామి వారి యొక్క వీరు అని భావిస్తాం. మేమందరం వారు ఏ విధంగా ఏ మార్గంలో పయనిస్తున్నారో వీరు కూడా అదే మార్గంలో యత్యదా చరితి శ్రేష్ట తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తవర్తతే అన్నట్టుగా వారి మార్గంలో పయనిస్తూ అందరి భక్తుల యొక్క మనల్ని పొందినటువంటి శ్రీ స్వామివారు మరి ఈనాడు ఒకప్పుడు ఏ విధంగా నివేదిక చదువుతామనపడంలో ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు నిర్ణయించారు భగవద్గీత, విష్ణు సహస్రనామము, హనుమాన్ చాలీస చేయాలని. అదేవిధంగా మరి ఇక్కడ స్థానికంగా కూడా చేయాలని ఆమన్గల్ పట్టణంలో ప్రతి పౌర్ణమి రోజు, అంటే ఇప్పటికి 2 నెలల క్రితం జరిగింది. ఇప్పుడు 3వది మా భాస్కర్ రెడ్డి గారు హైమావతి అని ఉన్నారు, ఇక్కడే వారి గృహంలో జరగబోతుంది. కాబట్టి ఆమన్గల్ పట్టణ భక్తులందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరై మరి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరి ఈ విధంగా ఇంటింటినంత పారాయణం చేయాలని చెప్పి ఒక సంకల్పం స్వామివారికి జరిగింది. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మనకు పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి. తర్వాత దీనివల్ల ఏం జరుగుతుంది? సాధు సంగమాలు అంటే సత్యసూక్తి ఘటించు జడిమమాన్పు గౌరవమ సంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. ఈ విధంగా వారు చెప్పినటువంటిది
పాటించాలి. ఆధ్యాత్మికంగా ఎంతో చెప్పారు, రామకోటి యజ్ఞాలు చేయించారు, రామకోటి జపాలు ఎన్నో చేయించారు. అటువంటివన్నీ కూడా మనం చేసి రాముడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం. స్వామివారి విషయాలను మనం పాటిద్దాం. జై శ్రీరామ్. మనది సెప్టెంబర్ 14వ తారీఖు భద్రాచలంలో ఉంటుంది. మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా వారం రోజులు అక్కడ పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీ. వీళ్ళ ఫ్యామిలీ కూడా నెలవల పెళ్లిలో వాళ్ళ ఈడు కూడా చాలా మన ప్రభాకర్ గారు వాళ్ళ బావ వీళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ చెల్లెలు కానీ అందరు కానీ ప్రోత్సాహంతో ఒప్పించి ఈ స్లాబ్కి ఒప్పించినందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ స్లాబ్కి ఒప్పి ఇప్పుడు శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆశ్రమం ఇప్పుడు ఈ మండపం మొత్తం తొందరలో కావాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం వస్తాను. జై శ్రీరామ్. వేదికలు అలంకరించిన శివానంద స్వామి పాదపద్మకు నమస్కరిస్తూ, అలాగే వేదికను అలంకరిస్తున్న స్వామీజీలు మాతాజీలకు పాదపద్మలకు నమస్కరిస్తూ, మన ఎదుట అందరిలో ఉన్న ఆ పరమాత్మకు నమస్కరిస్తూ ఈరోజు గురు ఆరాధన చేసుకుంటున్నాము. మనం గురువుకు ఆరాధన ఎందుకు చేయాలంటే మన తల్లిదండ్రి మనకు జన్మ ఇచ్చారు, కానీ ఆ జన్మ రాహిత్యం తొలగించాలంటే మన గురువులే తొలగించాలి. శ్రీరామునికి కూడా గురువు ఉన్నాడు, శ్రీకృష్ణునికి గురువు ఉన్నాడు. అలాగే మన ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనం గురువు సహకారం లేనిది మనం ముక్తిని పొందాలంటే పొందలేము. యద్దదా చరతిశ్రేష తత్తదేవే తరోజన సయత్ప్రమాణం కురితే లోకస్థదను వర్ధతే. అంటే పెద్దలు ఏ విధంగా ఆచరిస్తారో అలాగే శిష్యులు కూడా అలాగే ఆచరిస్తారు. మన నిత్యశుద్ధానంద స్వామి ఎలాగ ఆచరించాడో ఆ శిష్యునికి కూడా అలాగనే అదే కార్యక్రమాలు ఇంకా అంతకంతకు 3 పువ్వులు 6 కాయలు కాసినాయి అన్నట్టు అలా రావడానికి ప్రయత్నం చేశాను. కానీ ఎందుకో మరి ఎప్పుడు పిలిపించుకుంటేనే అప్పుడు వస్తామేమో. ఈరోజు ఎన్ని పెళ్ళిళ్ళ పనులు ఉన్నా కూడా నాకు రావడం జరిగింది. ఎందుకంటే చాలాసార్లు అనుకున్నా ఎప్పుడు రావాలని. ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం వేసింది. ఒక 10 నిమిషాలు ఉండి వెళ్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత, ఇక్కడి వాతావరణము, ఇక్కడ మీ అందరినీ చూసినాక 10 నిమిషాలు కాదు అక్కడికన్నా ఇక్కడే ముఖ్యం అనుకొని నేను ఉండడం జరిగింది. యజ్ఞం కానీ ఇవన్నీ చేసాం. ఎప్పుడైనా కూడా నేను చేసిన అనే దానికన్నా నాకు అవకాశం దొరికింది అని అనుకోవాలి. ఇక్కడికి రావడం అవకాశం దొరికింది. నా వంతు సహకారంగా కూడా ఇక్కడ ఏ అవకాశం ఉన్నా ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో సమకూరుస్తానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన శివానంద ఆచార్యుల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చేసుకుందాం. ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనేది అంటే 2 మర్చిపోవాలి, 2 గుర్తు పెట్టుకోవాలమ్మా మీరు అనేది. అంటే ఆ 2 ఏంటివి అంటే మనకు 10 పెళ్ళిళ్ళు ఉంటాయి. తల్లిగారి తరపున వస్తాయి, అత్తగారి తరపున వస్తుంటాయి. అయితే ఆ పత్రికలన్నీ తీసి చూస్తాము. చూసి మనం ఏం చేస్తాము, ఇది మా అన్నగారిది, ఇది మా తల్లిగారి ఇంట్లో, ఇది మా అత్తగారి ఇంట్లో, మా బావగారి ఇంట్లో అని ఆ 2 పక్కకు పెట్టుకుంటాం. కన్నయ్యన్ని పక్కకేస్తాం. ఈ 2 ముఖ్యం పెట్టుకుంటాం. అలాగే నిత్యశుద్ధానంద స్వామి ఏం చేసేదంటే ఆచమనం చేసుకున్నాయి 3 సార్లు చేతిలో నీళ్ళు పోసుకొని తాగండి. మహాత్ములు స్వామీజీలు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత అష్టోత్తర శతనామాలు చెప్పేటప్పుడు భక్తులందరూ కూడా వెళ్ళి పాదాల దగ్గర పూజ అక్షతలు వేస్తారు. 3 సార్లు ఆచమనం చేసుకుని ఆయన ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 3 సార్లు తాగిన తర్వాత 4వసారి కొద్దిగా చేతిలో నీళ్ళు పోసుకొని కింద విడిచిపెట్టండి. ఇప్పుడు నమః నమః అన్నప్పుడు అక్కడ పెట్టినటువంటి కలశ వద్ద పువ్వులు అక్షతలు వేస్తూ ఉండండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరశాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధురాక్షరం నారసింహాయ నమః, అచ్యుతాయ జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. అందరినీ కూడా ఒకసారి ఓం భూభువం భువః ఓం స్వః ఓం మహాన్యః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాతో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సు వరో. ఆ ముక్కు పట్టుకున్న 2 వేలు కొద్ది నీళ్ళు పోసి కడుక్కోండి.
సంకల్పం చెప్పుకోబోతున్నాం. ఓం శివే శోభనే ముహూర్తజ్జుబ్రహ్మణాధిరాధ కల్పి సప్తమి సముద్ర కలిగే వృతం ప్రారంభో దేవి భారత విజయపతికిని మీరు లక్ష్మీ దిగ్భాగే శ్రీశైల శివాయ ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యవర్తి దేశే తెలంగాణ రాష్ట్రే రగఢ్ జిల్లాంతర్గతామన్ గల్పట్టనే సద్గురు శ్రీ నిత్య శుద్ధానంద స్వామి క్షేత్రే శ్రీ రామదూత ఆశ్రమే పూజా మండపే యజ్ఞ మండపే స్మృతౌ ज्येष्ठ मासे शुक्ल पक्ष सप्तम यांति दुवासर सिद्धवासरे शुभवासरे शुभ नक्षत्र शुभ योग शुभ करण योग विशेष विशिष्टायां शुभतिथौ శ్రీమాన్ గోత్ర. ప్రతి ఒక్క భక్తులు కూడా మీ యొక్క గోత్ర నామాలు మనసులో చెప్పుకోండి. గురువు గారి పూజ చేస్తున్నాం. గురువు అనుగ్రహం కోసం పరబ్రహ్మ గోత్రోద్భవస్య ఎవరి గోత్ర నామాలు వాళ్ళు చెప్పుకోండి. నానా గోత్రోద్భవస్య నానా నామధేస్య నానా నామధేయాః మమ అనండి ఒకసారి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దైవమాత్మాని చ సంప్రోక్ష ఆదో నిర్విఘ్న సమాప్త్యర్థం శ్రీమన్మహాగణాధిపతి స్మరణం. మనం ఏ పూజ చేసిన ఆరంభంలో మహాగణాధిపతి భగవాను ఆరాధించడం సాంప్రదాయం. ఒకసారి రెండు చేతులు జోడించండి, చెప్పిన మాత్రం చెప్పండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణేష్ మహారాజ్ కి గజానన భగవాన్ కి. పూజ ప్రారంభం అవుతుంది. పువ్వుల అక్షతలు తీసుకోండి. ఆయన ముందు భాగంలో ఉన్న స్వామీజీలు పువ్వుల అక్షతలు తీసుకోండి. ఓం రామకోటి జపయజ్ఞ స్థాపకాయ గీతారత్నస్వరూపిణే గీతామృత ప్రబోధాయ శ్రీ నిత్య శుద్ధానంద గురవే నమః. స్వామివారి పాదాల దగ్గర పూల అక్షతలు స్వామీజీ. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మళ్ళీ పూల అక్షతలు పట్టుకోండి. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. అందించండి. సేవాదళ వాళ్ళు ఇక్కడ పురుషులకి అక్కడ మహిళలకి ఇద్దరికి కూడా అందిస్తుండండి. వేసి ఇట్లా వెళ్ళి కూర్చోండి. మహాత్ములు మళ్ళీ వేదికను అలంకరించండి. బాగా అడ్డం జరుగుతాయి. ఓం భూదేవాయ నమః. ఓం లోకోద్ధారకాయ నమః. ఓం భక్తాభయప్రదాయకాయ నమః. ఓం పుచ్చమ్మరామయ్య పుణ్యగర్భోద్భవాయ ఓం సంసార బంధ విమోచకాయ నమః. ఓం సాధునగరాశ్రమాధిపతయే నమః. ఓం అంధకార విధ్వంసినే నమః. నమస్తే. బాగుందా? ఒక్కడికి లైన్గా రాండి అమ్మా. లైన్ అటు నుంచి వెనకాల నుంచి లైట్ రావాలి. వేసుకోండి. ఆమె సేవ చేసుకుంటాయి. బ్యాక్ సైడ్ అలాంటి లైన్ వస్తున్నారు. వీళ్ళలాగైతే గుంపు అవుతుండే. అమ్మా లైన్లో రావాలి. లైన్లో రావండి. ఒక 1 by 1. ఓం శరణాగత వత్సలాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం మార్గదర్శినే నమః. ఓం పాపకర్మక్షమాపకాయ నమః. లైన్ రాండి అమ్మా. ఒక 1 by 1 రాండి. యజ్ఞచాలకాయ నమః. ఓం శ్రీ సరస్వతి అనుగ్రహ ప్రాప్తాయ నమః. ఓం ఆత్మదర్శినే నమః. ఓం తత్వరూపాయ నమః. ఓం సర్వగంధ ఆస్వాదినే నమః. ఓం గీతా జ్ఞాన యోగ సమాచార పత్రికా స్థాపకాయ నమః. ఓం రామకోటి లేఖిని ప్రోత్సాహితాయ నమః. ఓం సాధు సజ్జన పోషకాయ నమః. హరి ఓం సార్. నమస్కారం. కులమత భేద విభజితాయ నమః. ఓం సర్వ ప్రాణి పోషకాయ నమః. ఓం ఆనంద
సర్వమ అలంకారాయ నమః. పరమాత్మ వైపు వెళ్ళేది మైక్రో సెకండ్స్ మాత్రమే. సెకండ్స్ కంటే ఇంకా తక్కువ, దాన్నే మైక్రో సెకండ్స్ అంటారు అన్నట్టు. కానీ ప్రపంచం వైపు వెళ్ళేది నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాల తరబడి పోతూ ఉంటుంది. రెండుగా పోయేదాన్ని ఏకం చెయ్యండి అని చక్కగా సాధన చేసి మనకు సద్గురు శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారు చూపించారు. రెండును ఏకం చెయ్యండి, ప్రపంచం పరమాత్మ అని కాకుండా ప్రపంచం తీసేసి పరమాత్మకు మీ యొక్క మనస్యందు స్థానాన్ని ఇవ్వండి అని మనకి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా రెండవ ఆరాధన అంటే 4వ ఆరాధన, స్వామివారి యొక్క చతుర్థ ఆరాధన. మరి స్వామివారు ఎన్ని ఆశ్రమాలు స్వీకరించారు? 4 ఆశ్రమాలు స్వీకరించారు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. మీరు కూడా మీ యొక్క జీవితాలని చరితార్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే 4 ఆశ్రమాలు పరిపాలన చేయండి నాయన అని వారు మనకి చూపించారు. మనకి రఘువంశ మహారాజులందరూ కూడా ఈ విధంగానే జీవించారు. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విధంగా కొంత కాలం వరకు గృహస్థాశ్రమ విశేషుకాలు అనుభవించి తర్వాత వాళ్ళ కుమారులకు వాళ్ళ యొక్క బాధ్యతలు అప్పజెప్పి అరణ్యాలకు వెళ్లి యోగము చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ దేహాన్ని విడిచినారని ఎంతో మంది గృహస్థుల యొక్క ఋషీశ్వరుల యొక్క చరిత్ర ద్వారా మనకి తెలుస్తున్నది. కాబట్టి 4 అంటే 4 ఆశ్రమాలు కూడా వారు పరిపాలన చేశారు. 4 అంటే ఇంకా ఏమిటి? 4 అంటే చతుర్విధ పురుషార్థాలు అని ఉంటాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని ఉంటుంది. కాబట్టి ఈ అర్థకామాల యందే చరించకుండా అర్థకామాల యందు మరి మీరు కావలసినటువంటి కోరికలు తీర్చుకోవటం కానీ అర్థ సేకరణ కానీ ఏ విధంగా ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలని ధర్మ శబ్దాన్ని ముందు పెట్టారు. తర్వాత అర్థము, కామము అని చెప్పారు. కానీ ముందు సామాన్యంగా జనం 3 కేటగిరీలో విభాగం చేయబడి ఉంటుంది. చతుర్విధ పురుషార్థాలలో ఏమిటి అంటే అర్థకామాలు ఒక కేటగిరీ, అంటే ధర్మబద్ధంగా నేను విషయ సుఖాలు అనుభవిస్తున్నానా, అదేవిధంగా ధర్మబద్ధంగా నేను డబ్బును సంపాదిస్తున్నానా అనే విషయం తెలియకుండానే ఈ సుఖాలు కానీ అదేవిధంగా డబ్బును సేకరించడం కానీ చేసేటటువంటి వ్యక్తులు ఒక కేటగిరీ. తర్వాత ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవటం కానీ ధర్మబద్ధంగా డబ్బును సంపాదించేటటువంటి వాళ్ళు ఒక కేటగిరీ, అంతవరకే పరిమితం అయిపోయి ఉంటారు. ఇంకొక కేటగిరీ ఏమిటంటే ముక్తి కొరకు మోక్షం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు, వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 పురుషార్థాలు ఉన్నాయి. దాంట్లో పరమ పురుషార్థం అయినటువంటి మోక్షాన్ని గురించి 4వ ఆరాధన. అదేవిధంగా తిథి ఏమిటి ఈ రోజు అంటే సప్తమి తిథి నాడు స్వామివారి దేహాన్ని ఎందుకు విడిచారంటే, నాయన మీరు ఎన్ని రోజులు జీవించినా మీ జీవిత కాలం అంతా కూడా లెక్కిస్తే ఎన్ని రోజుల్లోకి వస్తుందంటే 7 రోజుల్లోకే వస్తుంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. పుట్టడమైనా, పెరగడమైనా, చావడమైనా అన్ని కూడా 7 రోజుల్లోనే జరుగుతుంటాయి. మరి ముక్తిని పొందాలంటే కూడా ఎన్ని రోజులు కావాలి? బస్ 7 దిన్ బస్ 7 రోజులు సరిపోతుంది. ఎవరైనా అట్లాగా పొందినారంటే పరీక్షిత్ మహారాజు గారు శుక మహర్షి ద్వారా 7 రోజులు భాగవత కథాశ్రవణం చేసి ముక్తిని పొందడం అయినది. కాబట్టి సప్తమి తిథి దీన్ని మనకి సూచిస్తూ ఉంది. అయితే ఈరోజు ఇంకా విశేషంగా ఏమిటంటే మనకి ఈ స్వామివారి యొక్క ఆరాధనతో పాటు భూమి పూజ శంకుస్థాపన చేసుకున్నాం. దానికి మరి కారణము బూర్గు పెదమల్లయ్య గారి యొక్క కుమారులు శ్రీమాన్ బూర్గు రాంబాబు గారు, రవికుమార్ గారు. మరి దానికి మనం ఈ విధంగా ప్రవచన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా యజ్ఞయాగాది కర్మలు కానీ, భజనలు, పారాయణలు, తర్వాత వేసవి కాలంలో విద్యార్థులకి భగవద్గీత, రామాయణ శ్లోకాలు నేర్పించాలన్నా ఏది చేయాలన్నా మనిషికి ఏం కావాలంటే ముందు నీడ కావాలి. నీడ ఉంటే ఆ నీడ పట్టున కూర్చొని తను ఏ పనైనా చేయగలుగుతారు. నీడ లేకపోతే ఏది చేయాలన్నా కష్టం. ఎండలో ఎంతో సేపు చేయాలంటే మనిషి చేయలేకపోతాడు. కాబట్టి మన ఆశ్రమంలో ఈరోజు ఇంతవరకు ఎంతో మంది భక్తుల సహాయ సహకారాల చేత ఆశ్రమం అనేటటువంటి ఆధ్యాత్మిక ప్రచార రథం బయలుదేరి ఇంతవరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకేం కావాల్సి వచ్చిందంటే ఆ నీడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినటువంటి మహానుభావులు, ధార్మిక భావాలు కలిగినటువంటి వాళ్ళు, మరి సామాజిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు చేసేటటువంటి శ్రీమాన్ బూర్గు పెదమల్లయ్య గారి యొక్క కుమారులు శ్రీమాన్ బూర్గు రాంబాబు గారు వారు వేయించేశారు. మరి ఇప్పుడు వారు వ్యాపారం చేసేటటువంటి సంస్థకు కూడా పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే ప్రణవము. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం కంటే మించింది ఏది కూడా లేదు. భగవంతుని యొక్క అనేక నామాలలో
ఏకనామం ఏది అంటే ఓంకారమే ఏకనామం అని భగవద్గీత కూడా మనకి చెప్తుంది. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభి అని ఉపనిషత్తులు అట్లాగే చెప్తున్నాయి. ఆ ప్రణవం అనేటటువంటి పేరు చేతనే వ్యాపార సంస్థ ప్రారంభించి మరి లోకానికి ఎంతో గొప్పగా సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే లోకంలో రకరకాలైనటువంటి సేవలు చేసేవారు ఉంటారు. విద్యాదానం అంటే పుస్తకాలు అందించడం, పెన్నులు అందించడం, దుప్పట్లు అందించడం, చల్లని పెద్దలు చేస్తూ ఉంటారు. అన్ని చేయటం ఒక ఎత్తు, ఆధ్యాత్మిక ఆశ్రమాలకి సహాయ సహకారాలు చేయటం ఒక ఎత్తు. ఎందుకు అంటే అన్ని చేసినా కూడా ప్రతి మనిషికి కూడా తాను చేసే నిత్య వ్యవహారంలో దుఃఖము, ఆందోళన, అలజడి అనేవి వస్తూ ఉంటాయి. అవి దూరం అవ్వాలంటే ఎలాగ దూరం అవుతాయి అంటే ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చినప్పుడు గురువులు చేసేటటువంటి సదుపదేశాలు శ్రవణం చేసి, నాయన ఇది యథార్థం కాదు, ఏది సత్యము ఏది నిత్యము అనేటటువంటి విషయం తెలియజేయటం. తర్వాత ఒక గ్రామంలో ఒక సాధు మహాత్ముని అందరూ పూజిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారట. గౌరవిస్తూ ఉంటే ఒకరు పాద పూజ చేయడం, ఒకరు పండ్లు ఇవ్వటం, ఒకరు కొబ్బరికాయలు తేవడం, రకరకాలుగా సేవలు అందిస్తున్నారట. ఒక నాయి బ్రాహ్మణ్ వచ్చాడట. నాయి బ్రాహ్మణ్ అంటే తెలుసు కదా మీకు. అతనేం సేవ చేస్తాడు, స్వామి తమరికి నేను తైలమర్దన చేస్తాను అని చెప్పాడట. అంటే మీ శిరస్సు పైన నూనె పోసి చక్కగా మసాజ్ చేయటం కానీ, మీ దేహానికి కానీ నేను డబ్బు ఇవ్వలేను, ఈ రకమైన సేవ చేయగలుగుతానంటే మంచిది నాయన, నీ ఇష్టం అని చెప్పారట. ఆయన వచ్చాడట, అంతా కూడా చేస్తూ ఉన్నాడట మర్దన. చేస్తూ ఉంటే ఆయన బాగా దాంట్లో నిపుణుడు. మొత్తం టకటకా కొట్టడం, మొత్తం ఎట్లా అంటే తబలా కొడితే ఎట్లాగైతే శబ్దాలు వస్తాయో ఇట్లా టకటకా కొడుతుంటాయి, అట్లాగే శబ్దాలు వస్తూ ఉన్నాయట. వచ్చినటువంటి భక్తులు, ఏం స్వామి మిమ్మల్ని కొడుతూ ఉన్నాడు, తబలాలాగా ఇటు అటు వాయిస్తూ ఉన్నాడు, మరి మీకు నొప్పి లేవట్లేదా, లేకుంటే వద్దు ఇక చాలు అని చెప్పొచ్చు కదా అని ఆ శిష్యులు ఆ స్వామీజీ గారికి చెప్పారట. అంటే అప్పుడు ఆయన నాయన మరి గత జన్మలో నేను ఏదో ఒక సందర్భంలో అతన్ని నేను కొట్టినానేమో అందుకని ఈ జన్మలో ఆయన వచ్చి నన్ను తబలాలాగా వాయిస్తూ ఉన్నాను నాయన, కాబట్టి ఆయన సంతోషాన్ని మనం ఎందుకు కదనాలి, కొద్దిసేపు ఓర్చుకుంటే అయిపోతుంది కదా అని ఆ గురువుగారు సమాధానం చెప్పారట. కాబట్టి ఇలాగా మనకు కూడా కష్ట నష్టాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వస్తే మరి వాటికి సరి అయిన దూరం చేసే కేంద్రం, స్థానం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు, మఠాలు, ఆశ్రమాలు మొదలైనవే ఇక్కడ మనకి జ్ఞానం అనేది లభించేటటువంటి స్థావరాలు. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి బూర్గు రాంబాబు గారు మరి ఒక ప్రవచన మంటప నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చారు. మరి మంటపంలో ఎంతో మంది ప్రవచనాలు శ్రవణం చేసి జ్ఞానవంతులై వాళ్ళ యొక్క జీవితాల్ని చక్కదిద్దుకునేందుకు